నా పేరు గుణ, తను నా వైఫ్ దివ్య. మా మావయ్య ఇచ్చిన ధైర్యంతో పెళ్లి చేసుకుని హనీమూన్కి ఈ బంగ్లాకు వచ్చాం. నా జీవితం తన చేతుల్లోనే ఉంది. ఈ బంగ్లాలో ఇక మీదట ఏం జరగబోతుందో చూద్దాం. రండయ్య గారు, ఇంటిని శుభ్రం చేసి ఉంచాం. ఏంటి దివ్య? ఎవరు తను? అవును, తనెవరు? పనమయ్య, పేరు అమావాస్య. సరే, లగేజ్ అంతా తీసి లోపల పెట్టండి. అలాగే అయ్యా. ఇక్కడేం చేస్తున్నారు? టీ పెడుతున్నాను. నాతో చెప్తే నేను చేసి పెట్టనా? లేదు, పర్వాలేదు, నేనే వేసుకుంటానులే. ఈ పని చేయడానికే నేనున్నాను. చెప్తే వినండి. అయ్యగారికి తెలిస్తే కోపడతారమ్మా. ముందు బయటికి రండి. నేను చూసుకుంటానులేండి. నేను వేస్తానని చెప్పాను కదా, చెప్తుంటే వినరేమిటి? రండి రండి, రమ్మంటుంటే. ఎవరు లేరు, రండి. ఎవరు లేరు, రండి రండి. లోపలికి రండి, భయపడకుండా. తలుపు మూసేస్తున్నాను, రండి. ఐ యామ్ లిటిల్ జెంటిల్మెన్. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసావా? వీళ్ళిద్దరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. మా ట్రాన్స్ఫారం ప్రకారం వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నట్టు తెలిసింది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంట్రా? అది కూడా గ్రామంలో ఒక వాక్యం లాంటిదయ్యా. సరే 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 సరే. ఈడేడు కింద పైన చూస్తున్నాడా? ఎస్ ఆర్ నో? అన్నా, మనిద్దరమే మాట్లాడుకుంటున్నాం, వాడు అసలు నోరే తెరవలేదు. ఒకవేళ విఐపి వచ్చి రిబ్బన్ కట్ చేస్తేనే మాట్లాడతాడా ఏంటి? ఏరా, మేమిద్దరం కలిసి అడుగుతుంటే నువ్వు నోరు కదపవేంటి? గొడ్ల గుబల చూస్తానేంటి? లాగౌట్ ఇచ్చానంటే చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది. అలాగే చీలిపోతుంది. ఈ నిలాగడితే చెప్పరా? అయ్యో అన్న, దరిద్రాన్ని కొని తెచ్చుకోకండి. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తానవరా నన్ను ఇలా దెబ్బతీయాలని. అయ్యో అన్న, చూసి జాగ్రత్త. బోపాల విషయం అవి నోట్లో నుంచుకున్నాడు రా. రండి అన్న, రండి వెళ్దాం. ఏంటి దివ్య? లేదు గుణ, ఎవరో ఉన్నారు. రూపమా? నువ్వు దేన్నో చూసి ఏదో అనుకుని ఉంటావు. పోవే, వెళ్ళి పని చూసుకో.
గుణ గుణ ఏంటి? అక్కడ చూడు. అమావాస్య. తనని చూసి భయపడ్డావా? ఏమైందయ్యా? ఏదో రూపం కనిపించిందట, భయపడింది. నువ్వు ఎప్పుడొచ్చావు? నేనిప్పుడే వచ్చాను. లేదు, నువ్వు ఇంతకు ముందే వచ్చావు. నేను నిన్ను చూశాను. లేదమ్మా, నేనిప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చానని చెప్తోందిగా. నువ్వురా. గుణ గుణ తనని నేను చూశానే. ఏరా ఎంతసేపు నుంచి చూస్తున్నా ఎక్కడున్నారో కనబడలేదేట్రా? ఎంతసేపు చూసినా ఎక్కడున్నారో తెలియడం లేదన్నా. ఆ? రేయ్, ఏరా నా తల మీద కూర్చోరా. రేయ్, ఏం చేస్తానవరా? ఈ తమ్ముడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడన్నా. నువ్వు ఫాలో చేయడం లేదురా. ఫాలో చేయాలని చూస్తాను. అవును, వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఎవరో చెప్పారు? అక్కడ ట్రాన్స్ఫర్ అని చెప్పాడు అన్నా. ట్రాన్స్ఫర్ అంటారా? దానికి అర్థం ఏంటో చెప్పి తగలడరా. మూర్ఖుడు ముందు వచ్చిన పని చూడన్నా. నువ్వు ఇటు మాట్లాడుతున్నావు, అటు మాట్లాడుతున్నావురా. అన్నం తింటకరా. అయ్యో, భోపాల్ విషవాయువు. మళ్ళీ వచ్చాడన్నా. పదండి వెళ్దాం. వాసన భరించలేవు. వస్తున్నాడు చూడు. పదండి. అయ్యో. అయ్యా, నీకు దండ పెడతానయ్యా. ఏదైనా చేస్తూ చెప్పే, నోరు మాత్రం తెరవకు. మేమిద్దరం అమాయకులు. మేమిద్దరం ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావన్న సంగతి మర్చిపోయాం. తమ్ముడు చెప్పరా. నేనేమని చెప్పాలన్నా? ఏయ్, ఈ మున్సిపాలిటీ లారీ నోరు తెరిచేలాగా మ్యాటర్ చెప్పారా, లేదంటే పారిపోతారా? ఇదిగో పదన్నా, నోరు తెచ్చేటప్పుడు పారిపోదాం. వీడికి ఇలాగే చెయ్యాలరా. ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇవాళ ఎలాగైనా తన దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు చూడు. గుణ గుణ ఏమైంది నీకు? గుణ చెప్పు. గుణ ఏమైంది? ప్రాణం పోతోంది. కారం దివ్య. కారమా? నేను కారం తక్కువే కదా వేశాను. ఉప్పు ఎక్కువేసావు దివ్య. ఉప్పా? ఉప్పు నేను వేయలేదే. నీళ్ళు ఇదిగో తీసుకొస్తాను. మండిపోతోంది. ఏం వెతుకుతున్నారు? నీళ్ళు. మంచినీళ్ళా? ఇక్కడ అన్నీ మంచినీళ్ళే. వెళ్ళి ఆ కొళాయిలో పట్టుకోండి. కొలాయిలోనా? అవును, మేము వాటినే యూజ్ చేస్తున్నాం. నీళ్ళు రావట్లేదు. కొళాయి నుండి కాస్త లేటుగానే నీళ్ళు వస్తాయి. వస్తున్నాయా? వస్తున్నాయి. ఇదొకటి పొద్దుటి నుంచి భయపెడుతుంది. గుణ గుణ గుణ
ఏంటి దివ్య? నీళ్ళు. సరే అక్కడ పెట్టు. ఏం చేస్తోంది? ఏంటి దివ్య, నిన్నేం చేయమన్నాను, నువ్వేం చేస్తున్నావు? అలా సిగ్గుపడుతున్నావేంటి? ఏమైంది అడుగుతున్నానుగా, చెప్పవే. ఏం లేదండి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తన బాగలేదు. ఏదేదో చేస్తున్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, అడిగితే విసుక్కుంటున్నావు. ఏమైంది నీకు? సరే సరే, టిఫిన్ పట్రా. మ్, గున్నా. దివ్య, నువ్వు వస్తున్నావా? నన్ను రమ్మంటావా? తమ్ముడు, ఇల్లారా. ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? 10 ఏళ్ళుగా మా నాన్న ఇక్కడే పనిచేసేవారు. నేను ఈ మధ్యనే వచ్చానమ్మా. ఓ సరే సరే. ఈ దెయ్యాల భూతాల మీద నమ్మకం ఉందా? అలాంటి నమ్మకం నాకేమీ లేదమ్మా. ఈ ఇంట్లో ఏదైనా దెయ్యం ఉందని నీకు అనిపిస్తుందా? నాకెప్పుడు అలా అనిపించలేదు. ఏదో ఉంది, నన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు వాచ్ చేస్తున్నట్టు ఉంది. మీరు చెప్పేది వింతగా ఉందే. సరే, నీ పని చూసుకో. దెయ్యాలు భూతాలట నా దగ్గరేనా? నేను ఊరికే భయపడతాను. ఈ అమ్మాయి ఇంకా భయపట్టేసి వెళ్ళిందే. ఒకవేళ ఈ ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉన్నాయా ఏంటి? ఇదిగో ఇల్లరా. అమ్మగారు, చూడ్డానికి నువ్వు అందంగానే కదా ఉన్నావు. మరి నీకెవరి అమావాస్య అని పేరు పెట్టింది? చనిపోయిన నా తల్లి. చచ్చిపోయిన మీ అమ్మ? పిల్లలు లేరని మా అమ్మగారు మొక్కుకుంటే అది ఎవరు అర్థం చేసుకోకుండా నన్ను అందరూ వెకతాళి చేస్తున్నారు. ఓ సరే. నీకు హారర్ మూవీస్ చూసే అలవాటుందా? ఏంటది, హారన్ మూవీనా? లేదమ్మా, నీకు దయ్యాల మూవీస్ చూడటం అలవాటుందా అని అడుగుతున్నా. హా, అరుంధతి దెయ్యం అంటే చాలా ఇష్టం. ఏంటి, దెయ్యం ఇష్టమా? దెయ్యం సినిమాలంటే చాలా ఇష్టం. ఓ, దాన్ని చెప్పాను. ఒక్కొక్కసారి ఎవరిని చూసినా దేని చూసినా నిన్ను చూసినా కూడా నాకు భయం వేస్తుంది. నన్ను చూస్తే దెయ్యంలాగా అనిపిస్తుందా? లేదు లేదు లేదమ్మా, అది అలాంటి ఏమన్నా ఉన్నాయా లేదా వాటి మీద నమ్మకం ఏదైనా ఉందా అని అడిగాను. తప్పుగా అనుకోద్దు. అవునమ్మా, ఆయుసు నిండకుండా అర్ధాయుషులో పోయేవాళ్ళు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. దెయ్యాలుంటాయి. అప్పుడు దెయ్యాలు ఇక్కడే ఉన్నాయా? ఇక్కడ ఉంటే కూడా మన కంటికి కనిపించవు.
ఏమైంది దివ్య? అక్కడ దెయ్యం ఉంది. ఎక్కడ? అక్కడ. కళ్ళు తెరిచి చూడు, భయపడకు. పని మనిషిని చూసి భయపడుతున్నావా? నువ్వు కిందే కదా ఉన్నావు, మరి ఎలా పైకొచ్చావు? కింద నేనే, పైన కూడా నేనే. నిన్ను నేను కింద చూసి ఫస్ట్ నేనే కదా పైకొచ్చాను. ఆ లోపల పైన నువ్వు ఎప్పుడు చూశారు? ఇప్పుడే కొంచెంసేపటి ముందు. అవును చూశారు. అప్పుడు ఎలా ఇక్కడ? అవును ఇక్కడే ఉన్నాను. మరి ఎలా పైకొచ్చావు? మెట్ల మీదుగా. నాకొకటే కన్ఫ్యూజన్ గా ఉంది కొనా. అయ్యో దివ్య, క్లీన్ చేయడానికి నేనే పైకి రమ్మన్నాను. ఇదెప్పుడు జరిగింది? మ్మ్. మ్మ్. చూసారా, నేను చెప్పాను కదా తను అక్కడ లేదు. ఏయ్, ఇప్పుడే మన కళ్ళ ముందే కిందికి దిగి వెళ్ళిపోయిందిగా. ఏంటి దివ్య? నాకు భయంగా ఉంది కొనా. ఈ రూమ్ ఖాళీ చేసి మనం కిందకి వెళ్ళిపోదాం. సరే, అలాగే వెళ్ళిపోదాంలే. వీడేంటి ఇక్కడ? రే, ఎవరయ్య అమ్మాయి? నేను లవ్ చేసిన అమ్మాయి సార్. నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ముందే చెప్పచ్చుగా. సరే, ఏంటి ప్రాబ్లం మీ మధ్య? నిన్ను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు? అన్న తిడతాడు. పద వెళ్దాం. అన్నా వచ్చాడు. వీడు నా కూతురు వెనకాల పడుతున్నాడు. వాడిని లేపేయాలి. రేయ్, ఈ విషయం నా తమ్ముడికి తెలియకూడదు. ఎందుకన్నా? రేయ్, వాడు మంచివాడైతే వాడికిచ్చే పెళ్లి చేయమని నాకు నీతులు చెప్తాడ్రా. అలాగే అన్నా. ఇక్కడికే తీసుకురానా అన్న? ఇక్కడికి వద్దు. అన్నా మన తోటకెట్టుకొచ్చేనా? అక్కడ కూడా వద్దు. మా తమ్ముడు ఉంటాడు. పెద్ద షెడ్డుకు తీసుకొచ్చాయి. అలాగే అన్నా. సరే అన్న, తీసుకొస్తాను. వెళ్తాం. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఏం చేయాలో ఆలోచిస్తున్నాను రా. ఏదో ఒకటి డిసైడ్ చేయి. నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు సమస్యరా. తనేమో ఓపిక పట్టు అంటుంది. ఓపిక ఓ హద్దుందిరా. అది నాకు తెలుసు.
తన బాబాయ్ వస్తే చాలు ఆయనే మనల్ని కలుపుతాడని చెప్పింది. వాళ్ళ బాబాయ్ చెప్తే వాళ్ళ నాన్న తప్పకుండా వింటాడంటరా. అలాగా? అవునరా. ఎలాగోలా ఏ సమస్య లేకుండా ఒకటైతే చాలరా. అవునరా. హలో అన్నా నేను శక్తిని మాట్లాడుతున్నానన్నా. ఏంట్రా ఏమైంది? అన్నా ఆడి ఇంటి దగ్గరే వెయిట్ చేస్తున్నామన్నా. వాడిని ఎత్తుకొచ్చేసేరా, ఏ ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను. అన్నా వాడి చెయ్యే కాలు విరగొట్టి ఇప్పుడే తీసుకొస్తానన్నా. వాడిని ఏం చేయొద్దురా, వాడిని తీసుకొచ్చి షెడ్లో కూర్చోబెట్టండి, నేను వచ్చి మాట్లాడాలి. అలాగే అన్నా. తీసుకొచ్చేరా, నేను వస్తాను. ఎక్కడ్రా వాడు? ఆటోలో కూర్చోబెట్టామన్నా. రండి. అడుగు. వాడికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు చెప్పాను. నా మాట అస్సలు వెళ్ళలేదు. వాడు వినడు, అందువల్ల మనకి అవమానం జరుగుతుంది. వాడిని లేపేరా. అలాగే అన్న, లేపేస్తాం. లేపేస్తాం. లాక్రండి రా. అలాగే అన్నా. వెళ్ళి కొట్రా. తీయరా. పట్రా, వేసేయండి రా వాణ్ణి. రండిరా. కొట్టమంటే ఏంటి? వెళ్ళండి, వాడిని పట్టుకోండి. వెళ్ళండి. వెతకండి.
ఎక్కడున్నారా? ఎటువైపు వెళ్ళారా? రేయ్ రేయ్, ఏమైందిరా? అన్నా కొట్టేసి పారిపోయాడన్నా. పారిపోయా? అవునన్నా, రేయ్, ఏంట్రా తన్నులు తినొచ్చారు? కొట్టి పారిపోయాడన్నా. ఏంటి కొట్టి వెళ్ళాడా? అన్నకి నేనేమని సమాధానం చెప్పను రా? అన్నా వాడిని లేపేంట్రా అని చెప్తే తప్పించుకు పారిపోయాడని చెప్తున్నారు. అసహ్యంగా లేదు? మీకు చెప్పాను చూడండి, నేనే వేసేస్తే సరిపోయేది. అవమానం మీకు కాదురా, నాకేనా అవమానం. మిమ్మల్ని నమ్మినందుకు సరైన పనే చేశారు. అన్నా, మీరేం దిగులు పడకండి, వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. పట్టుకుంటామని కాదురా, లేపేశామనే వార్త చెప్పు. అలాగే అన్నా. ఇక మీదట నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదమే. ఊరికి వెళ్ళిపోవడం మంచిది. వాళ్ళ బాబాయ్ ఎప్పుడు వచ్చేది, మీ ఇద్దరిని ఎప్పుడు కలిపేది? నిత్యాన్ని అడిగాను, వెయిట్ చేయి అంటోంది. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంత సులభం కాదురా. నీకు ఆ విషయం తెలుసా? నిన్న నాటి మనుషులు వచ్చారు కొట్టడానికి. ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను. నువ్వు చెప్పినట్టు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కుదరదురా. నీ పరిస్థితి అర్థమవుతుంది, వేరే దారి లేదురా. నిత్య వాళ్ళ బాబాయ్ ఊరికి వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తా, అప్పుడు రండి. ఇప్పుడు బయలుదేరండి. చివరిసారిగా తను అడిగి చూస్తాను. తను ఓకే ఏంటంటే మేము వెంటనే బయలుదేరుతాంరా. వాళ్ళ బాబాయ్ రాగానే మాకు కాల్ చేయి, మేము వచ్చేస్తాం. అలాగేరా. సరేనా? సరే, రా వెళ్దాం. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను సార్. సరే, నేను ఇప్పుడు మీకు ఏ హెల్ప్ చేయాలి? వారం రోజులు మీ దగ్గర ఉంచుకుంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి సార్. ఎలా? మా బాబాయ్ 1 వీక్లో ఊరొచ్చేస్తారు. ఆయన వచ్చారంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ప్లీజ్ సార్, 1 వీక్ స్టే చేయనివ్వండి సార్. సరే, 1 వీక్ ఇక్కడే ఉండండి. ఈ ఇంట్లో మీతో కలిపి ఒక వాచ్మ్యాన్, ఒక తోటమాలి, ఒక పని మనిషి, నేను, నా భార్య, ఎంతమంది ఉన్నాం. కానీ ఓ కండిషన్, మీరిక్కడ ఉంటున్నట్టు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఓకేనా? ఓకే ఓకే సార్. సరే, ఓకే, మీరు ఆ రూమ్లో ఉండండి. సరే సార్. రా. అబ్బా, ఆ కార్పొరేషన్ చెత్త బండి లోపల లేదురా, వెళ్ళిపోదా. అలాగే వెతుకుదాం పద. ఎవరు లేరురా. ఎవరయ్యా మీరు? అదే నేను అడుగుతున్నా, మీరెవరో? నేను హౌస్ ఓనర్ ఫ్రెండ్. ఓ, హౌస్ ఓనర్ ఫ్రెండ్. అవును. సరే సరే, వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా? చూశాను. చూసారా? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసారు? ఇక్కడే, ఇప్పుడే. అదే చూస్తూ ఉన్నానుగా. తిక్కలోళ్ళ మాట్లాడుకో, నేరుగా చూసావా? లేదు, అదంతా చూడలేదు. మనం ఎవరో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మేము ఇంటర్ బార్ పోలీసులు. ఇంటర్ బార్ పోలీసా అంటే? మేము గ్రైండర్ రేంజ్. ఇంకా ఎక్కడ నిలబడ్డారో నేనే మిమ్మల్ని వేసి పారేస్తా. తమ్ముడు, నాకు ఇంకో పేరుందా, ఫిరంగి ముక్కు. ఇలా ముక్కు మూసి ఊపిరి అబ్బానంటే 3 నిమిషాల్లో మీ ఊపిరి పోద్దా. మంచోడు అనుకున్నా, ఇలా మూతి మీద గుద్దేసావేటే. రేయ్, మా అన్న మీద నువ్వు చేసావు. వెళ్దాం. అయ్యో, మున్సిపాలిటీ చెత్త పండు ఉందా? అయ్యో, ఆవులిస్తున్నాడే. భద్రా, నువ్వు ఉన్న చోట గడ్డి పురుగులు కూడా బతకుదా.
మిమ్మల్ని వెతుకుంటే ఇద్దరు వచ్చారటగా నా ఫ్రెండ్ చెప్పాడు. ఎవరు సార్? ఏమడిగారు? మీ ఇద్దరు ఫోటోలు పట్టుకుని ఊరంతా తిరుగుతున్నారట. వాళ్ళు ఎలా ఉన్నారు సార్? తెలీదు, కానీ ఇద్దరు రిపేర్ అయిన రోడ్లాగా మొహాలు పెట్టుకుని పొట్టిగా లావుగా ఉన్నారట. కానీ అందులో ఒకడు మాత్రం డిపార్ట్మెంట్ మనిషినని ఫ్రాడ్గా మాట్లాడాడట. వాళ్ళే సార్, వాళ్ళే సార్. వాళ్ళంటే ఎవరు? మా మామయ్య సార్. మేము ఊరు నుంచి పారిపోయి రావడానికి వీళ్ళ మామయ్య సార్ కారణం. ఏమంటున్నావు? మేము లవ్ చేసుకునేటప్పుడు అడ్వైజులు ఇచ్చారు చూడండి సార్. వేటకత్తితో నరకరు, కోడికత్తితో పొడవరు, మాటలతోనే చంపేస్తారు సార్. ఇక వాళ్ళు రారులే, నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. సరే, ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఏంటది? ఆ? నవ్వుతోందే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? దివ్య, ఏమైంది దివ్య? అక్కడేముంది? అక్కడేమీ లేదే. ఏం చూసావు? ఏమీ లేదే. ఎక్కడ దివ్య? అక్కడ చూడండి. ప్రాణం తీయకే నా మనసే నువ్వే దోచవే. నవమోహిని ప్రాణం తీయకే నా మనసే నువ్వే దోచవే. నువ్వు బాగాడే. నోరు తెరి
నాతోనే ఆడుకుంటున్నాయే. ఉండండి, మీ పని చెప్తాను. ఏమైంది తనకి? దెయ్యం దెయ్యం అని చెప్పి నువ్వే దెయ్యంలా కూర్చున్నావు. వద్దు, ఏంటో మనం ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కళ్ళకు తెలియకుండా భయపెట్టే వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు నా ముందుకొచ్చి భయపెడుతున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. నేను మీతో జీవించాలనుకుంటున్నాను. నేను ఇక్కడ చచ్చి దెయ్యాలతో దెయ్యంగా తిరగలేను. ప్లీజ్ అండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతామండి. అటువంటిదేమీ లేదు దివ్య, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను నీతోనేగా ఉన్నాను. నాకు అలా ఏదైనా జరుగుతోందా? నేనే ఊరికే అనటం లేదు. ఈ ఇంట్లో అన్నీ అంతే జరుగుతున్నాయి. నేను మీకోసమే బ్రతుకుతున్నాను. నేను మీకు కావాలా వద్దా? అదే నేను చెప్తున్నాను. నేను కావాలంటే ఇక్కడ ఉండు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవు. ప్రియాతి ప్రియమైన దెయ్యాల్లారా, పిశాచుల్లారా, ఈ బంగ్లాని ఒక ఆట ఆడిస్తున్న ప్రేతాత్మలారా, ఇప్పుడు మీరు రాకపోతే నేను కిందికి వెళ్ళిపోతాను అంతే. ఆ తర్వాత మీరు వచ్చి అడిగినా కూడా నేను ఇవ్వను. కానుకలు ఇవ్వను, మీకు సన్మానాలు చేయను. సార్, ఏంటి? దెయ్యం అక్కడ నిలబడింది. ఏంటి? దెయ్యం ఎక్కడుంది? మగ దెయ్యం ఎంతసేపటి నుండి ఇక్కడే ఉంది. ఆయనే నిన్ను పిలిచింది, నేను మిమ్మల్ని పిలవలేదు. డోంట్ వాచ్, డోర్ లాక్. మీరు రారు కదా, నేను కిందికి వెళ్ళిపోతున్నాను. దేన్ని చూసి ఇది ఇంత సైలెంట్గా ఉంది? సరే, అదేంటో వెళ్ళి చూద్దాం. ఏముంటది? ఏంటంత చీకటిగా ఉంది? దుర్మార్గురాలా, ఎలా ఉంది? బాగా భయపడ్డావా? నువ్వు మామూలు దానివి కాదే. దయ్యాన్ని చూసొచ్చి ఏమి ఎరగని దానిలా కూర్చుంటావా? కాసేపట్లో గుండాగినంత పని అయిపోయిందే. నాకు కూడా అలాగే అనిపించింది. ఏంటి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అందరూ ఇలాగే ఉంటారా?
అవునరా, అలాగే ఉంటాం. మీరే జాగ్రత్తగా ఉండాలి. దారుణంగా భయపడినట్టున్నాడు. ఈ ఇంట్లో దెయ్యాల్ని పిశాచాల్ని పెంచుతున్నారనుకుంటా. ముందుగా ఈ ఇంటి నుంచి ఎలాగైనా తప్పించుకొని తీరాలి. మ్మ్హ్మ్. నాతో పాటున్న దేన్ని కూడా నమ్మడానికి లేకుండా పోయిందే. హలో మామగాళ్ళు. బాగున్నావు? ఏంటల్లుడు ఎలా ఉన్నావు? బాగున్నాను. మీ ముగ్గురు ఎలా ఉన్నారు? మేము బాగున్నట్టుగా ఉన్నాం. ఏమైంది మాంసం మీ ఒంటికి? చెప్పండి, క్లియర్ అదేం లేదు, మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది కదా, ఆ ఫీలింగ్ లో ఉన్నాం. వదిలేయండి, వచ్చేసారు కదా. అవును, వచ్చేసావు. ఇక నువ్వు ఎంత జాలీగా ఉంటావు చూడు. అల్లుడు, ఎలా ఉంది మన ప్లాన్? అదెందుకు అడుగుతారు? నేను కూడా ఊహించలేదు ప్లాన్ ఇలా వర్కౌట్ అవుతుంది. పసుపు నీళ్లు చల్లిన మేక బలి కోసం రెడీగా ఉంది. తర్వాత ఏముంది? నరికి పారేయడమే, వండుకొని తినేయడమే. ఏంటి ఈయన నరికెయ్యాలి వండుకుని తినేయాలి అంటున్నాడు? అల్లుడు ట్రెండ్ వేరే విధంగా ఉంది. సరే, ఆయన ట్రెండ్ లోనే వెళదాం. అల్లుడు, మేమందరం సామాన్యులం కాదు. 1000 గోళ్లు కోసి ఒకే కంచంలో తినేసిన ఫ్యామిలీ మాది. నేను మాత్రం మామూలు వాడినా? 1000 గొర్రెల్ని చంపి ఆ ఎముకలన్నీ తీసి సూప్ పెట్టి విలేజ్ గా ఫ్రీగా ఇచ్చిన వాడిని. మేమేం తక్కువ కాదు. స్ట్రైట్ గా మేఘానికి స్ట్రా వేసి నీళ్లు తాగేవాళ్ళం. మాంస గొప్పతనం నాకు తెలియదు. అయినా మీ ముగ్గురు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేస్తారు. అల్లుడు, అక్కడ కెలకడం గొప్ప విషయం కాదు, ఎక్కడికొచ్చి కెలకడమే ముఖ్యమైన విషయం. ఇంకా మొదలు పెట్టలేదు, పొగడత పత్రాలు పెద్దవిగా ఉన్నాయి. మావయ్య, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా భయంకరం. దివ్యకి సడన్ గా షాక్. ఈ అదిరింపులు బెదిరింపుల వల్ల తను భయపడిపోయింది. ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండదు, పరిగెత్తి పారిపోతుంది. పరిగెత్తుతుందా పారిపోతుందా నాకు అసలు అర్థం కావడం లేదు. ఏంటి, నీకు విషయమే తెలీదా? ఏంటి మావయ్య, మనం వేసిన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. నువ్వు దెయ్యంలాగా యాక్ట్ చేసావనుకో, పర్ఫార్మెన్స్ అదురుద్ది. ఏంటల్లుడు, దెయ్యం వేషం అంటున్నావు, నీ పెళ్ళం భయపడింది అంటున్నావు. నువ్వు డాక్టర్వే కదా, నాకేం అర్థం కావటం లేదు. ఏంటల్లుడు, బియ్యం లేకుండానే గ్రైండర్ తిప్పుతున్నారు. ఇవన్నీ సరిపోయింది మీరే కదా, మాకెలా తెలుసు? ఏంటి మాంసం మీరు అనేది? అంటే ఈ పని మీరు చేయడం లేదా? అల్లుడు కాదు. ఇప్పుడే వచ్చాం, పని ఇక మీద స్టార్ట్ చేయాలి అల్లుడు. అంటే ఇంతవరకు జరిగిన కథంతా మీరు నడిపించింది కదా? మేము కాదే. అయ్యో, అంటే అది నిజమైనది. అల్లుడు, బాగా విను, మనమంతా డూప్లికేట్. ఒరిజినల్ దెయ్యాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. మన నోరు ముసుగుని కలిసి పారిపోదాం. ఎక్కడ నుంచున్నారు? మిమ్మల్ని నేనేం చేయమన్నాను, ఏం చేస్తున్నారు? ఆ? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇద్దరిని చంపేస్తాను. చెప్పింది చేయాలి. బుద్ధి లేని దెయ్యాలు. ఏమిటి లేదు, ఆలోచిస్తున్నావు? మీరు పంపిన దెయ్యాలనుకుని ఒకరోజు వాటి తలల మీద దెబ్బ కొట్టారు. తల మీద కొట్టావా? అల్లుడు, సోదరా, దెయ్యం కొట్టిన వాళ్ళని చూసాం, దెయ్యాన్ని కొట్టిన వాళ్ళని చూసావా? ఇదిగో మన అల్లుడు కొట్టాడు. అయితే ఇతని పేరు దెయ్యం అని చెప్పు. అల్లుడు, నువ్వు దెయ్యాన్ని కొట్టావు. ఇక అది నిన్ను ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. సోదరా, ఇంకేం చేస్తుంది? నిద్రపోతున్నప్పుడు తలుపులు తీయటము, ఎక్కడన్నా నిలబడ్డప్పుడు తొంగి చూడటము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ నెలలు నిన్న పిల్లు ఉంటుంది కదా, అది అర్ధరాత్రప్పుడు మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. ఏమయ్యా, పిల్లంటే అలాగే అరుస్తుందయ్యా. అది కాకుండా యాసిడ్ పోసినప్పుడు అంటూ చూసావా మొహం? నేను చెప్పింది ఇదే కదా. సన్నాసి. రెండో కూతురుని పెళ్లి చేసుకుంది నేను చెప్పింది విను. దెయ్యాలన్నీ ఇప్పుడు వచ్చే దెయ్యం సినిమాలు చూసి చెడిపోయినాయి, గ్రాఫిక్స్ కూడా చేస్తున్నాయి. చీ, 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 చీ. అల్లుడు, ఇలాంటి చిల్లర పనులన్నీ మీరు వెళ్ళి చేసుకోండి. మేము చాలా సీరియస్ మనుషులు. దెయ్యాల ఫ్యాక్టరీ పెట్టాం. అన్నా, మీ ఫ్యాక్టరీ ఎక్కడుంది? మాంస, నేను చెప్పేది వినండి. ఫ్యాక్టరీ ఉందంటున్నారుగా, మరెందుకు భయపడి పారిపోవడం? చూస్తుంటే మీరు వనభోజనాలు కూర్చున్నారు. మిమ్మల్ని ఒక్కరికి ధైర్యం లేదు. ప్లాన్ వేసింది మీరేగా. ఈ ఆపరేషన్ కూడా మీ ముగ్గురే చేయాలి. నువ్వు ఎక్కువగా మాట్లాడావు. అల్లుడు ఆపరేషన్ చేయకుండా వదిలేలా లేడు. నేనేం మాట్లాడాను రా? నోరు మీరా, నువ్వు ఫ్యాక్టరీ అని చెప్పావు కనుక అతను ఆపరేషన్ అది ఇది అంటున్నాడు. నీ వల్ల మాకు కూడా ఆపరేషన్ జరిగేలా ఉంది. ఏంటి ఆపరేషన్ అంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. రే, ఇలా చూడు, ఎక్కువగా మాట్లాడు అంటే గుండు పగల కొడతాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సన్నాసి.
గుణ 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 ఏంటి దివ్య, ఏమైంది? పైన 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 ఏంటి? అక్కడ పైన ఏదో సౌండ్ వినిపించి వెళ్ళానా? ఆ రూమ్ లోపల ఏదో ఉంది. డమ్ము డమ్ము అని సౌండ్ వినిపించింది. నాకు చాలా భయంగా ఉంది గుణ. నాతో చెప్పుంటే నేను చూసేవాడిగా. నువ్వు ఒక్కదానివి ఎందుకు పైకెళ్ళావు? సరే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. వద్దు వద్దు, పైకి వెళ్ళొద్దు, అక్కడేదో ఉంది. అయ్యో దివ్య, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను చూసుకుంటాను. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏ శివ, ఎక్కడున్నావు? ఏమైంది? ఎందుకు అడుగుని దాక్కున్నారు? సరే, నేను మీతో ఏం చెప్పాను? మీరిద్దరూ ఇక్కడ ఉండడం నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదన్నానా? ఊరంతా తెలిసేలాగా ఎందుకు సౌండ్లు చేస్తున్నారు? అదిగా సార్, ఈ రూమ్లో ఏవేవో జరుగుతూ ఉన్నాయి సార్. మీరు ఆల్రెడీ భయపడి ఇక్కడికి వచ్చారు. అందుకే దేన్ని చూసినా మీరు భయపడుతున్నారు. పిరికి వాళ్ళు తమ నీడను చూసే భయపడతారు. సార్, కింద ఎక్కడో సొరంగం తవ్వుతున్నట్టుగా ఉంది సార్. తల వెంట్రుకల్ని పట్టి గట్టిగా లాగుతున్నట్టుంది సార్. సార్, కదలనివ్వకుండా గట్టిగా కౌగులించుకున్నట్టుగా ఉంది సార్. ఇంతకీ ఏం జరిగింది? చక్కెరగిలు పెట్టకు, వదిలిపెట్టు. ఏమైందిరా నీకు? ఎందుకలా నవ్వుతున్నావు? ఎవరో చక్కెర గింతలు పెట్టారే, అందుకే అలా. నిజం చెప్పినా ఇది నమ్మేలా కనపడటం లేదే. ఏయ్, నీకేమైంది? ఎవరో జుట్టు పట్టుకొని లాగుతున్నారు. జుట్టు పట్టుకొని లాగుతున్నారా? ఎవరో నన్ను పట్టుకున్నారు, కదలలేకపోతున్నాను. అయ్యో, వెళ్ళి పడుకోండి. బేళం కూడా దెయ్యాలు వదిలిపెట్టలేదు. సార్,
అల్లుడు వస్తున్నాడు, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. ఆ ప్యాంట్తో వచ్చాడు. ఏంటి మామ్స్ ఎప్పుడు లేచారు? ఎక్కడ నిద్రపోతేనే కదా లేవటానికి. ఏంటండి అప్పుడే లేచారా? నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. తీసుకురా తీసుకురా. ఇదిగో అల్లుడు, తాగడానికి కాఫీ టీలు తర్వాత ముందు మంచినీళ్ళు తీసుకురండి, గొంతంతా ఎండిపోయింది. తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? కాఫీ వచ్చింది, తీసుకో. కాఫీ తాగండి. కాఫీ వేడిగా ఉందంటున్నాడు అంతే. వేడిగా ఉన్నప్పుడే త్వరగా తాగండి. మీరు త్వరగా తాగకపోతే దెయ్యాలు వచ్చి తాగేస్తాయి. అల్లుడు, ఆ మాట అనకల్లుడు, కాస్త అలా వస్తావా? నీతో ఒక విషయం మాట్లాడాలి. రాలే. అరే రండి రండి, ఏంటో చెప్పండి. మా పని అయిపోయి ఉండేది. ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది. ఏం చేయాలి? ఏమైంది మీ ముగ్గురికి? ఏదైనా కావాలా? అసలే భయపడుతుంటే నువ్వు ఏదో పొల్లై సిప్పించకపోతే పిల్లలు ఏడుతున్నట్టు ఏడుస్తున్నారు. ఏమైంది? నిన్న రాత్రి దెయ్యం మమ్మల్ని వదలకుండా తరుగుతూనే ఉందండి. నన్ను ఓర్లించింది, తర్వాత బెదిరించింది. తరిమేశాయి, బెదిరించాయి. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. ఏం బెదిరించాయి, ఏం నాకు తరిమేశాయి? భయంగా ఉంది, నువ్వే చెప్పరా. అంతా మీ దెయ్యాల ఫ్రెండ్సే. భయంకరంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ దెయ్యానికి మీరు బిర్యానీ పెట్టి పెంచినట్టున్నారు, అందుకే ఇంత లావన ఉంది. కన్ఫామ్గా ఒక్క విషయం మాత్రం అర్థమైంది అల్లుడు. ఏంటి మావయ్య అది? అల్లుడు, ఆ దెయ్యం కొట్టే చంపేస్తుంది అనుకుంటాను. అందుకే ఆ దెయ్యం లగ్గుతుంది, తర్వాత లగ్గుతుంది. ఒళ్ళంతా గుద్దేసి గుండైపోయింది. ఆ దెయ్యానికి మొరటతనం చాలా ఎక్కువ. పాప పుణ్యాలు చూడకుండా బాధి పారేసింది. దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేసి వస్తే బాగుంటుంది అల్లుడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. కానీ మావిలో నాకు అర్థమయ్యేలాగా కాస్త వివరంగా చెప్పండి. వీడికి ఏమన్నా మెంట్లా? చీపిరి కట్టుతో కొట్టించుకోవడం కూడా వివరంగా చెప్పగలమా? ఫ్లాష్ బ్యాక్. సోదరా, ప్లాన్ చేస్తున్నాం. రాకెట్ వేస్తాం. సరే, రాకెట్ లాంచర్ కొట్టినట్టుగా చిన్న భిన్నం చేద్దాం. ఆ దెయ్యాన్ని కొట్టే ఒక్కొక్క దెబ్బ చుత్తితో కొట్టినట్టు అదిరిపోయేలా ఉండాలి. అర్థమైందా? దాన్ని పరిగెత్తించి భయపడేలా కొట్టాలి. అంతే కదా. కూర్చుని మాట్లాడదా? కూర్చుందా? సోదరా, మన ముగ్గురు దళపతులు లాంటి వాళ్ళం. మన వంశ చరిత్రల గురించి బాహుబలిలా మాట్లాడదాం. సోదరా, నీ ప్లాన్ ఏమిటి? అదేంటంటే, నా ప్లాన్ ఏమిటంటే ఆ దెయ్యం కాళ్ళు పట్టుకొని గిర 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 ఇలాగే తిప్పాలి. సోదరా, ఇలాగే తిప్పితే బాగుంటుంది. ఇప్పుడు నా ప్లాన్ వినండి. ఆ దెయ్యం నడినెత్తి మీద చూసావా సోదరా, ఇదే విధంగా కొట్టాలి. సరే, నీ ప్లాన్ ఏమిటో చెప్పు. నేను ఆ దయ్యాన్ని ఒంగోబెట్టి ఇలాగే కొట్టాలి. బాగుంది. ఎవరో నా వీపు మీద గుద్దినట్టుగా ఉంది. ఇక్కడ ఏదో అమానుష శక్తి ఉన్నట్టుంది. మన కులదైవం మనకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చిందో చూసారా సోదరా? చూసాం. ఇది కులదయ్యం ఇచ్చిన ట్రైనింగ్ లా అనిపించట్లేదు. మనం వేసిన ప్లానే మనకు తెలియకుండా ఆ దయ్యం మన మీదే డైవర్ట్ చేసి వెళ్ళింది. ఆ విషయం తెలియకుండా అనవసరంగా కూర్చొని మనం మాట్లాడుతున్నాం అంతే. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. కులదైవం అని బుర్ర తినేస్తున్నారు. అదంతా వదిలే బాబు. ఆ దయ్యాన్ని తరివేయటానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. చెప్పంటావా? సోదరా, ఏ వద్దు. ఎందుకు సోదరా? ఇంతటితో దీన్ని ఆపేద్దాం. నేను 10 ఏళ్లకు ముందు జరిగినంత మర్చిపోయాను. ఎవరింట్లోనా? మనం అల్లుడింట్లోనే ఉన్నాం. ఏ అల్లుడు? ఏ అల్లుడా? అయ్యయ్యో, మన సోదరుడికి మైండ్ దొబ్బినట్టుంది. పద తీసుకుపదా. పదరా, పైకి వెళ్దాం. వద్దా, లోపలికి వెళ్దాం. దేవుడి దయ వల్ల ఆ భోపాలు విషవాయు నుండి తప్పించుకున్నావురా. వాడు చేతులను బ్రష్ను ఉపయోగించుకుంటాడు రా. అన్నా, ఇలాంటి విషవాయువు ఉన్నవాడిని పాకిస్తాన్ బోర్డర్ లో పెట్టాలన్నా. అప్పుడే వాసన భరించలేక టెర్రరిస్టులు అందరూ చేస్తారు. నాకు తెలిసిన గ్లామర్ ప్రకారం వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి. ఆయన వదలకూడదు, ఆయన వదలలేకూడదురా. దొరికాడురా, బాలే దొరికాడురా. మన ఇద్దరి కళ్ళల్లో కారం కొట్టి ఎక్కడొచ్చి కూర్చుండు చూడరా. పద. భయపడదురా. నేను భయపడుతున్నానా ఏంటి? నేను వెళ్ళి
షుగర్ మాత్రలు తెచ్చుకుంటానన్నా. అన్నా వాళ్ళు వీలు కాదట్టుంది. ఇవి నిజమైన అరే దెయ్యాలన్నా. పోరా, పిచ్చి మాలోకం. అయ్యో, మోసపోయాం. అయ్యో, తలుపులు కూడా మూసేశారన్నా. దివ్య, ఏమైంది? ఏమైంది? ఏమైంది దివ్య? ఎందుకు అరుస్తున్నావు? ఏమైందో చెప్పు. చుట్టూ ఏదేదో జరుగుతుంది. ఎక్కడ? చుట్టూ ఏం జరుగుతోంది? నువ్వే ఏదేదో ఊహించుకొని భయపడదు దివ్య. లేదు కోనా, నేను నిజంగా చెప్తున్నా. ఏంటి నువ్వు నిజం చెప్పేది? నేను పెట్టిన వస్తువులు అన్ని మారిపోతున్నాయి. నా చెయ్యంతా పట్టుకొని లాగుతుంది. నా ఎదురుగా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాయి కోనా. నాకు భయంగా ఉంది కోనా. మన ఊరికే వెళ్ళిపోదాం ఓకే కోనా. ఓకే, కూల్ కూల్. ఇది నువ్వు చెప్పాలని ఎదురు చూశాను. బట్టలన్నీ సర్దుకో, రేపు బయలుదేరదాం. ఎలా ఉన్నారు మామ్స్? ఏంటల్లుడు సంతోషంగా వస్తున్నా? లేదు మావయ్య, తనే వెళ్ళిపోతానని చెప్పింది. ఏంటి మనం కూడా వెళ్తున్నామా? మనం కూడా. అయితే మనం వేసిన ప్లాన్స్ అన్ని రిజెక్టెడ్. మరి ఆ దెయ్యాలు? వాటి టైం బాగుంది. ఇలా చూడండి, మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే లోపల మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. అల్లుడు, ఇటువంటి తీపి కబురు తీసుకొచ్చిన నీకు చాలా థ్యాంక్స్. ఈ విజయాన్ని మనం ఊరంతా పండగ ఎరగతీసేద్దాం. అదరగొట్టేద్దాం. కేక్ కత్తిరించి కరెక్టే. ఏంటి కేక్ గీక్ అనుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేం లేదమ్మా, మనం ఊరికి వెళ్ళిపోతున్నాం కదా. ఊరికి వెళ్తున్నామా? ఎవరు చెప్పారు? ఏంటి దివ్య, నువ్వేగా చెప్పావు. నేను చెప్పానా? నేనెప్పుడండి చెప్పాను? ఏదన్నా కళ ఏమన్నా కన్నారా? ఇంకా 1 year కే మేము ఇక్కడే ఉంటాం. ఇంకా ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. చంపేస్తాను. అవును, నేను వచ్చేటప్పుడు కేక్ సెలబ్రేషన్ అని ఏదో మాట్లాడుకుంటారు. అదేంటంటే మా దెయ్యానికి పుట్టినరోజు, అందుకే దెయ్యానికి పుట్టినరోజు. నోటి తొందర. దెయ్యానికి కాదు, ఈ కుక్కకి అవునవునవునవును. అన్నయ్య, మీకు పుట్టినరోజు? అవును. సరే, నేను వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తాను. ఆ చేతనే కొంచెం విషయం కూడా ఇవ్వు, మా పని అయిపోతుంది. అంతే కదా సోదరా, నాకు ఒక చిన్న డౌట్. ఏంటా డౌట్? ఇప్పుడు ఇంట్లో ఉన్నది దెయ్యమా, లేక ఇప్పుడు వచ్చి వెళ్ళిందే అది దెయ్యమా? ఏంటి కొత్త కొత్త డౌట్లు? ఇదేంటి, వచ్చిన అల్లుడు కూడా దెయ్యమేనా? ఇలాగే అల్లుడు అప్పుడప్పుడు మిస్ అయిపోతాడు. అన్నా, మన తర్వాత ప్లాన్. ఈ రోజు రాత్రి మనం మందు కొట్టాం, ఆ తర్వాత ఆ దెయ్యాల్ని కొడతాం. అప్పుడే ఈ ఇంటి నుంచి మనం తప్పించుకోగలం. జాగ్రత్తగా ఉండండి. ఈ బల్బుల మెత్తే 2 ఎకరాలు కొనుక్కోవచ్చు అనుకుంటా. ఏంటి సోదరా, బాగా బూజు దులుపుతున్నట్టున్నావు. ఏంటి ఇల్లు చూస్తుంటే బూజు దులుపుతున్నాను అంటున్నావు? మాటల్లో విప్లవం తొంగి చూస్తోంది. అదంతా సరే గానీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను ఏం చేస్తానా, సందుల్లో గొందుల్లో, ఇరుకుల్లో మూలల్లో, సైకిల్ గ్యాపులో, కిటికీ సందుల్లో ఏదైనా ఆనమాలు దొరుకుతుందని చూస్తున్నా. ఈయన గూఢచారి 116 కనిపెట్టబోతున్నాడు. దెయ్యం నిన్ను చూసి భయపడకుండా ఉంటే చాలే. సోదరా,
దెయ్యం నా చేతికి చెక్కిందనుకో, చెక్కితే? నేను వదిలిపెట్టా దాన్ని చింతకాయ పచ్చడి ఒక్క చేసేస్తా. నిమిషం. దెయ్యం వచ్చి నిన్ను కలిసిందంటే వచ్చి నన్ను కలవమని చెప్పు. నేను ఎంటర్ అయ్యానని చెప్పు, మళ్ళీ రీ ఎంట్రీ అయ్యాని చెప్పు. దెయ్యంతో చెప్తాను వచ్చావా? అసలేమని టైం బాగోలేదు. ఈ దెయ్యాలు మనల్ని ఏం చేస్తాయో ఏమిటో. సోదరా, ప్రతి విషయానికి పరుగులు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోకు. దెయ్యం చూస్తే పీకుతుంది. నన్ను చూస్తేనే దెయ్యానికి దెయ్యం పడుతుంది. నాకు చిన్న దెయ్యాలు, ఆడ దెయ్యాలు, మగ దెయ్యాలు అంటే అసలు నచ్చనే మరి ఏ దెయ్యం అంటే ఇష్టం? కామదెయ్యం అంటేనే నచ్చుతుంది. దెయ్యాల గురించి మీ రీసెర్చ్ నాకు అర్థమైపోయింది. అదేమిటంటే నీకు ఆ కామదెయ్యానికి పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందని రీసెర్చ్ చేశావు. ఓరి దరిద్రపు సన్నాసులారా, ఇవన్నీ ఒక మాట్లాడరా? ఫన్నీ గైస్. ఆడదయ్యం అంటే అంత ఇష్టమా? ఏంటన్నా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చూసింది నువ్వు చూసావంటే ఇక్కడే పోసుకుంటా. ఎక్కడికి పోయా? నువ్వు ఎక్కడికి ఎప్పుడు రండి సార్. ఇప్పటి వరకు ఎక్కడున్నారు? ఇక్కడ చాపేసుకో పడుకున్నారా ఏంటి? రమ్మని పిలిచారు కదా, అందుకే వచ్చావరా? అమ్మా మామ్స్, నేనే మామ్స్, భయపడకండి. ఇది అల్లుడు దెయ్యం. ఈ ఎర్ర దెయ్యం. అయ్యో, అల్లుడు దెయ్యం. అవునవును. అల్లుడు, నువ్వు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటున్నావు. నీకు ఎప్పుడు ఏమీ కావడం లేదు. ఏంటి ఫ్రెష్ గా ఉన్నానా? ఆ దెయ్యం పెట్టే హింస నాకు మాత్రమే తెలుసు. మాకొక డౌట్, నీకు ఆ దెయ్యానికి ఏదో కనెక్షన్ ఉందని. మా కోపం వచ్చింది, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. ఓ అలాగా, పొండి, నేను వస్తాను. ఎక్కడికి? నాన్నతో నేను అన్ని చెప్పేస్తాను. ఇలా చూడండి, జరిగిందంతా చెప్పేస్తాను. ముందే చెప్పేద్దాం అనుకున్నాను. అసలు మీరే కదా నన్ను పెళ్లి చేసుకోమన్నారు. మీ ప్లాన్ నాతో చెప్పేస్తాను. చెప్పేమంటారా? ఏంటి మామ్స్, చెప్పేనా? అయ్యో సోదరా, అయ్యో ఏంటల్లుడిది? ఓటో క్లాస్ పిల్లలాగా చాడీలు చెప్తానంటావు. నైట్ ఎలాంటి ప్లాన్లు వేసామో తెలుసా? కన్నల్ కన్నన్, సూపర్ సూపరాయన్, జాగ్వార్, ఈ ముగ్గురు మాస్టర్ల బుర్రని ఒకటిగా చేసి ఎలాంటి ఫైట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫైట్ ఏర్పాటు చేస్తాం. ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు. తెలుసుకో. దాన్ని అలాగే అమలుపరచొచ్చు కదా. సూపర్ గా ఉంది మావయ్య. అదే అల్లుడు, ఆ ప్లాన్ ని మేము ఎలాగైనా అమలు చేసి వాటి మీద ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నాం. కానీ అవి మా మీద డెలివరీ చేసి ఇక మేము తట్టుకోలేం. అందుకే చెబుతున్నాను, ఈ దెయ్యం మా మాటలన్నీ ఎక్కడో వారగా నిలబడి వింటుంది. అది అక్కడే వింటుంది, అక్కడ నిలబడి వింటుంది. అయ్యో మామ్స్, అది మన ఇంటి పని మనిషి మావయ్యలో. పని మనిషి? అది దెయ్యానికి సొంత మనిషిలా ఉంది. ఒక్కటి విను అల్లుడు, ఒకటి మేము ఇంట్లో ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయి ఇంట్లో ఉండాలి. నువ్వే డిసైడ్ చేసుకో. అవును, నేను కూడా వస్తాను. అవో మనం తేల్చుకుందాం. అల్లుడు, నీ పెళ్ళాన్ని ఇంటి నుంచి పంపేస్తానని చెప్పి మమ్మల్ని ఈ లోకం నుంచి పంపించేయొద్దు. ఒక ఆడది మగాడు కలవడం కోసం త్యాగాలు చేస్తారు. మీరు విడిపోవడం కోసం మా ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. మాకు నిద్ర వస్తుంది, బజ్జుంటా. గుడ్ నైట్. ఏంటి మామ్స్, పడుకుంటారా? ఏంటల్లుడు, రాత్రంతా ఆ దెయ్యం మమ్మల్ని బాది నిద్ర లేకుండా చేసింది. ఒక సాయం చేయి అల్లుడు. నువ్వు అక్కడే కాపలాగా నిలబడ్డావంటే ఓ 10 నిమిషాల పాటు మేము కళ్ళు మూసుకుంటాం. హలో బ్రోస్, కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఏంటి సోదరా, కళ్ళు మూసుకున్నా కానీ దెయ్యమే కనపడు. అలాగా? అయితే మనం ముగ్గురం కళ్ళు తెరుచుకునే నిద్రపోదాం. ఏం జరగబోతోందో.
మామ్స్ దెయ్యం వచ్చిందన్నారు ఎక్కడా కనబడదే. రమ్మనండి. ఏంటల్లుడు నువ్వు రమ్మనగానే రావటానికి అదేమన్నా మన ఇంటి పని మనిషా? భలేవాడివే, ఇల్లంతా చక్క పెట్టుకుని అది కరెక్ట్ గా 12 గంటలకు ఠామ్ అని వస్తుంది. ఎందుకు మావయ్య అలా భయపడతారు? భయపడక సంబరపడతామా? ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. ఇదిగో సోదరులారా, ఇదిగో చూడండి, నా చేతులు పట్టుకోండి. దేనికి భయపడకూడదు, ఏ పరిస్థితిలోనూ చెయ్యి వదలకూడదు, ఐకమత్యంగా పోరాడాలి. పదండి చూద్దాం, పదండి. రండి. ఎందుకల్లుడు అలా నాన్ స్టాప్ లాగా వెళ్ళిపోతున్నావు? నేనెక్కడికి వెళ్తున్నాను? ఎవరు నా చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నారు. సోదరా, ఏం ఓపెన్ చేయడానికి స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? మామ్స్ ఎలా ఉంది? నువ్వు అల్లుడు పట్రా, పోరా. కొట్టకోడు అలా కొట్టావనుకో, నువ్వు కొట్టే దెబ్బలకి నొప్పి పుడుతుంది కదా. మన రిలేషన్షిప్ బాగానే ఉందిగా, అందుకని నేను ఎలా కొట్టాలో నేర్పిస్తాను, నువ్వు అలాగే కొడతావా? అలా కొట్టాలి, ఇలా కొడితే బాగుంటుంది. అమ్మో చెప్పాను కదా మళ్ళీ. అయ్యా సోదరా, సోదరా, ఆడ దయ్యాన్ని ఇక్కడికి పంపించి ఇది గట్టిగా కొడుతున్నాడు వీడు. నువ్వేగా నన్ను రమ్మన్నావు, నువ్వేగా రమ్మన్నావు. అయ్యో అయ్యో కాళ్ళ కూడా గుద్దుతున్నాడు. అయ్యో అయ్యో తగిలేలా ఉంది. అయ్యో జోరుగా ఉంది. పాలుడు ఇలా ఇరికించావు నువ్వు. అయ్యో 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 వచ్చావా? ఏంటి చెయ్యి వదలలేదా? అల్లుడు, నీ ఐడియా నాకు అర్థమైపోయింది. మీ మీదకి వచ్చిన దెయ్యాన్ని మా మీదకి డైవర్ట్ చేస్తున్నావు, మాకు అర్థమైపోయింది. అటు చూడు, అల్లుడు మళ్ళీ పైకి చూస్తున్నాడు దెయ్యాన్ని ఎలా పిలిపించాలని, దెయ్యాన్ని ఎలా రప్పించాలనే ఐడియా. అయ్యో అమ్మా అన్నాడు. వచ్చేసింది. అలాగే ఆ జెండు బాంబు తీసి ఇక్కడ కొంచెంగా రాయి. ఇదిగో ఇక్కడ ఇక్కడ కొంచెం బాగా మద్దన చేయి. అలాగే అలాగే. ఆహా బాగుంది బాగుంది. అమ్మ అబ్బా. పాప నీ పేరేమిటి? అమావాస్య. అమావాస్య, ఈ పేరు ఎవరు పెట్టారు? నన్ను కన్న దెయ్యమమ్మ. దెయ్యవమ్మ దేవతమ్మ అని ఎక్కడో కానీ పేర్లు పెట్టుకోరే. చెప్పండి అయ్యా. మేమంతా నిన్ను ఈ ఇంటి పని మనిషిగా చుట్టలేదు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గానే చూస్తున్నాం. రాసినందుకు నీకు చాలా థ్యాంక్స్. వీళ్ళిద్దరిని చూసావా? నాగ చైతన్య సమంతలా ఉన్నారు. డ్రీమ్ సాంగ్ వెళ్తోంది. ఏమిటిది సాంగ్ ఒకటి? నువ్వు నిలబడగలవా, పరిగెత్తగలవా? అమావాస్య, ఇంత అందంగా మసాజ్ చేస్తున్నావి, ఇంతకు ముందు ఏదైనా మసాజ్ సెంటర్ లో పనిచేసావా? మసాజ్ సెంటర్ లో పని చేయలేదు, మసాలా పొడి మాత్రమే తెలుసు. ఓవర్ గా వాగారంటే కంటో వేసి రుద్దుతాను. అమావాస్య, మేము ముగ్గురు చెప్పండి. కలిసి నీకు ఒక పని ఇస్తాం, దానికి శాలరీ కూడా ఇస్తాం.
నువ్వు రోజు మాకు మసాజ్ చేసి పెడతావా? ఈ ఇంట్లో నేనే వంట మనిషి. సో నువ్వు చేసే వంట కూడా అందులో విషం కలుపుతాను. దీంతోనా నేను డ్యూయట్ పాడింది? అమావాస్య కాదు, నరహంతకురాలు. ఇక మీద మనం తినటానికి ముందు మన సోదరుడికి పెట్టి అరగంట తర్వాతే మనం తినాలి సోదరా. ముందు వీడి తిన్నాకే మనం తిందాం. ముందు వీళ్ళిద్దరిని క్లోజ్ చేయాలి. ఏంటి శివ? సార్ మేము బయలుదేరుతున్నాం సార్. 1 వీక్ ఉంటానని చెప్పారు, 3 రోజుల్లోనే వెళ్ళిపోతున్నారు. సార్ 3 రోజులకే మేము చాలా రుణపడిపోయాం సార్. మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా వెళుతున్నట్టు కనిపించడం లేదు, భయంతో వెళ్ళిపోతున్నట్టుంది. నవ్వవే. లేదు సార్, మేము సంతోషంగానే వెళ్తున్నాం సార్. వెళ్ళొస్తాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పద. అమ్మయ్యా. ఇక్కడ దయ్యాలతో ఉండడానికి బదులు ఊరెళ్ళి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుందాం. రారా వెళ్దాం. పద పద. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదురా. మేము పంచి డైలాగ్ మాట్లాడినందుకు మా ఒళ్ళంతా హోరం చేసి పారేసింది. కాళ్ళు పట్టుకుని బతిలాడినా వదలలేదు. అరే బుద్ధులైన మాంస, 4 పూట్ల మెక్కుతున్నారుగా. దెయ్యం దగ్గరికి వెళ్ళి పంచ డైలాగ్ చెప్తే పంచర్ అవ్వకుండా టించర్ అవుతుందా? చూడల్లుడు, యాక్టర్ అని చెప్పానా? మాట్లాడు. బలూన్ ఊది ఆడుకున్నాం అనుకోండి. నువ్వు మాట్లాడతావు, ఎందుకు మాట్లాడవు? కానీ ఒకటి, అదేదో ప్లాన్ తో వచ్చింది అల్లుడు. ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి చెల్లెలు ఒక మాట అడిగి రండి, లేదంటే ఇల్లు వదిలి పారిపోతాం. అయితే మన ప్లాన్ అల్లుడు, అసలు నీ ప్లాన్ ఏంటి? నువ్వు దెయ్యాలను తరుపుతున్నావా లేక మమ్మల్ని తరుపుతున్నావా? కరెక్ట్ గా మాట్లాడావు. అల్లుడు ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు? అడిగొస్తారు. ఫోన్లో ఎవరు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. చెప్పండి. నువ్వు కోరుకున్నట్టుగానే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేనేం ఆశపడ్డానో మీరేం డిసైడ్ చేశారు? అదే మన ఊరికి వెళ్ళిపోదాం అన్నావుగా, మన ఊరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అదేంటి నన్ను అడగకుండా? అదే ఇప్పుడు నీతో చెప్తున్నానుగా. నువ్వు చెప్పిన చట్టం ఇక్కడ చెల్లదు. అదే ఊరు నుంచి 3 మావేలు వచ్చారు కదా, వాళ్ళు సంతోషంగా ఉండాలి, అదే టైంలో మనము సంతోషంగా ఉండాలి. దివ్య, అదేంటంటే అదేంటి ఇదేంటి మీరు ఏం చెప్పినా ఇక్కడ చెల్లదు. మనం ఇక్కడే ఉంటాం. ఇలా చూడు, అల్లుడు వచ్చి ఏం చెప్పినా సరే మనం ఊరుకోకూడదు. ఊరికి వెళ్ళిపోదాం. ఏమి అర్థమైందా? ఇదిగో, అల్లుడు వచ్చేస్తున్నాడు. మాట్లాడుకో. ఏంటి సక్సెస్? లేదు మావయ్య, ఇంకో వారం ఇక్కడే ఉందామంటోంది. ఇంకో వారమా? ఏంటల్లుడు సంతోషంగా ఉండు. 1 వారం ఏమిటి, 1 నెల కూడా ఉండు. కానీ మేము బయలుదేరడం తథ్యం. ఏయ్, నన్ను కూడా ఉండమని చెప్తోంది. నేను మిమ్మల్ని కూడా ఉండమని చెప్తున్నాను. మావయ్య, మీ ముగ్గురు చివరి వరకు ఉండి పని సక్సెస్ చేస్తామని చెప్పారు కదా. మామ్స్ మిమ్మల్ని గాడ్ ఫాదర్స్ గా అనుకుంటున్నారు. ఏంటల్లుడు నువ్వు గాడ్ ఫాదర్ అని చెప్పావు, వీళ్ళని చూసావా? మ్యూజియం లో ఉండే శిలలాగా అయిపోయారు. వీడు సగం మట్టిలో కలిసిపోయాడు. నాకెందుకో హార్ట్ పక్కన బాంబులు డమాల్ డమాల్ అని పేలుతున్నాయి. ఇదిగో చూడు, ఏకలు పిక్కిన కోడిల్లా అయిపోయారు. ఏంటి అల్లుడు ఇలా అడుగుచ్చాడా లేదా? ఎవ్వరు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఎక్కడే ఉంటున్నారు అని తెలిపారు. అలా చెప్పారా? చెప్పేశాడా? ఊరు ప్రోగ్రామ్ క్యాన్సిల్. మన చావు ఎలాగైనా ఖాయం. మురిక్కాలలో పడి చేస్తే ఏమిటి, సముద్రంలో పడి చేస్తే ఏమిటి? అవునవునవును. సరే, ఒక్కటి చెప్పాను, బాగా గుర్తుంచుకోండి. ఏంటి? బతుకున్న వాడిని చంపడం చాలా ఈజీ. అలాగా? ఒకసారి చచ్చిన వాడిని మళ్ళీ చంపడం చాలా కష్టం. అవునవును, అంతే. అదే చరిత్ర చెబుతోంది. అలాగా? దెయ్యాన్ని పట్టుకుంటాం, దాన్ని కొడతాం. కౌంట్ డౌన్ స్టార్ట్. నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు, నువ్వు కొట్టావు. అదే కొట్టుంటుంది. మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసాం, అది పనిలో దిగిపోయింది, అది డిసైడ్ అయిపోయింది. ఊరికే గడియాడితే భయపడేవాళ్ళు కాదు. అమ్ముడిరా, చూడరా దయ్యవాడి ఆటలో ఇంటి వాళ్ళు అందరినీ ఆడిస్తున్నారా దెయ్యాలు. ఆడిని చూసి మనం భయపడుతున్నాం కదా, అందుకే నవ్వుతున్నారా. చూడరా ఆడే నాటకాలు.
అయ్యో అన్నా అన్నా దెయ్యం 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 అన్నా తలుపు చట్టున దెయ్యం ఉంది. మనుషులకే కదా పిచ్చి అట్టుకున్నది, దయ్యాలు కూడా పిచ్చి పెట్టినాడు రా. లూజ్ దెయ్యం అన్నా లూజ్ దెయ్యం. ఏంటి దివ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? మన ఊరికి వెళ్తామా? ఊరుకా? ఏమైంది సడన్ గా? అవునండి. నిజంగానే అంటున్నావా? అవును. అందరూ లవ్ చేసే పెళ్లి చేసుకుంటారు, కానీ నేను పెళ్ళైన తర్వాతే మిమ్మల్ని ప్రాణంగా లవ్ చేశాను. మీ లవ్ ఎంత నిజమైంది అనుకుంటున్నారో అదేలాగే నాకు కూడా. మీకేంటి ప్రాబ్లం? ఎందుకు నా నుంచి దూరంగా వెళ్తున్నారు? ఏదైనా సరే ఓపెన్గా చెప్పండి. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. గుణ, ఏంటి కావ్య? మన పెళ్లి గురించి మీ ఇంట్లో అందరికీ చెప్పేశావా? ఇంకా చెప్పలేదు కావ్య. మా నాన్నకు చెప్పినా కూడా ఆయన ఖచ్చితంగా ఒప్పుకోరు. నాకంతా మా అమ్మే. నువ్వేం భయపడకు, మా అమ్మతో మన విషయం చెప్పి పెళ్లికి ఎలా అయినా ఒప్పిస్తాను. ఏ గుణ, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమా? కాదు, అమ్మ నాన్న ఇద్దరూ ఇష్టమే, కానీ నాకు ఏది అవసరమైనా మా అమ్మనే అడుగుతాను. సరే గుణ, ఆ దేవుడి దేవల్ల మంచి జరిగితే చాలు. అంతా మంచే జరుగుతుంది. నిన్ను విడిచిపెట్టిన కావ్య. సరే, హాస్పిటల్కి టైం అయింది, పద వెళదాం. పదండి. ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి, వెళ్ళరండి. అలాగే మంచిది. సార్. ఓ 5 నిమిషాలు ఎవరిని పంపించొద్దు. హలో, చెప్పండి బావా. మా అమ్మాయికి కాలేజీ అయిపోయింది, మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తం పెట్టేద్దామా? అందే ఉంది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్న విషయమే కదా. అవునవునోయ్, బ్రహ్మాండంగా పెళ్లి చేసేద్దాం. అలాగే నోయ్, మన చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పేయండి, మంచి రోజు చూడండి. సరే 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 బావా. ఏంటండి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? ఎవరితోనండి? ఇంకెవరితో? మీ అన్నయ్యతోనే. గుణాకి పెళ్లి చేయటానికి మంచి రోజు చూడమని చెప్తున్నారు. ఏంటండి మరి అంత తొందర? అబ్బాయిని ఒక మాట అడగాలిగా. వాణ్ణేంటి అడిగేది? మనం చెప్పింది వాడు విని తీరాలి. నేను చెప్పాల్సింది చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. గుణ, ఏంటి నాన్న? నీకు మీ మామ కూతురికి పెళ్లి ఫిక్స్ చేశాం. వచ్చే నెలలోనే పెళ్లి. నా పెళ్లికి తొందరే ఉంది నాన్న. నేను మాట ఇచ్చేశాను. మాట వినరు కదా. గుణ,
ఏంట్రా పెళ్ళి వద్దంటున్నావు? ఏమీ లేదమ్మా. ఏం లేదా? నిజం చెప్పు, ఏమైంది నీకు? అమ్మా, నేను కావ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నాతో పాటు చదువుకుంది. చాలా మంచి అమ్మాయి అమ్మా, మంచి ఫ్యామిలీ. నాన్నతో చెప్పి ఎలాగైనా ఒప్పించమ్మా, ప్లీజ్ అమ్మా. నాంతోనా? నా వల్ల కాదు. ఆయన చెప్తే వినాల్సిందే. నువ్వు దివ్య అనే పెళ్లి చేసుకోవాలి. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? లవ్ చేస్తున్నాడట. నాన్నతో చెప్పు ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. అయ్యో, నా వల్ల కాదు. సరే, నీ కొడుకు ఏమంటున్నాడు? ఏ లేదండి. ఏంటి ఏం లేదు? వాడు లవ్ చేసే అమ్మాయికిచ్చి పెళ్లి చేసేయండి. ఏంటి లవ్ చేస్తున్నాడా? వాడు మనసులో ఏమనుకుంటున్నాడు? నేను చెప్పిన అమ్మాయినే వాడు పెళ్లి చేసుకోవాలి. నేను మాట ఇచ్చేశాను. నా నిర్ణయం మారదు. నమస్తే అన్న, రమ్మన్నారంట. మా చెల్లెల్ని ఎవడో వెంబడిస్తున్నాడట. కుర్రాళ్ళు తీసుకెళ్లి బెదిరించు. అలాగే అన్న. వాడి గురించి వివరాలన్నీ పంపిస్తాను. ఓకే అన్న. కుర్రాళ్ళతో 4 తగిలించు. ఓకే అన్న, నాతో చెప్పారుగా, కుర్రాళ్ళని తీసుకెళ్ళి నేను బెదిరిస్తా. సరే అలాగే అన్న. వెళ్ళు. ఉంటా అన్న. రేయ్, ఎవర్రా ఎవర్రా మిమ్మల్ని పంపించింది? రా.
ఏమైందిరా? ఏమైంది? కొట్టాడన్నా. రేయ్, ఏం చెప్పానురా? బెదిరించమన్నారు. కుర్రాళ్ళతో బెదిరించమన్నాను. అవునన్నా. దెబ్బలు తినొచ్చారు. సిగ్గులేదంటారు మీకు? నీతో చెప్పాను చూడు. పరా, నేను చూసుకుంటా. అలాగే అన్న. చేత కానివాడు. ఛే, రారా. ఏమైంది దీనా, సైలెంట్ గా ఉన్నావు? అరే మాట్లాడు, ఏం జరిగింది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కావ్య, మనం ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. వద్దు, అమ్మా నన్ను నొప్పించే పెళ్లి చేసుకుందాం. నా మాట అర్థం చేసుకో. ఏదోలా మీ ఇంట్లో వాళ్ళు నొప్పించండి, అప్పుడే మన పెళ్లి జరుగుతుంది. నా మాట వినవు కదూ? పద వెళదాం. నీవేను ప్రాణమా, నా మదిన పూచే మల్లిక, నీ వంటు లేని రోజు ఈ లోకం చీకటేను. ఊపిరే నీవేను ప్రాణమా, నా మదిన పూచే మల్లిక, నీ వంటు లేని రోజు ఈ లోకం చీకటేను. నాకు అమృతం, నేను నీకు అంకితం, మన ప్రేమ లోకం స్వర్గలోకమే. 7 జన్మలు ఎత్తిన నాకు నీవేనని బంధం వేసే ఆ దేవుడు. ఇది ఎంత కుట్ర చేసినా నా ప్రేమతో నా తిప్పికొట్టేనే. నీ కోసం గుండెని ఇస్తా, నా ప్రేమ మాత్రం తిరిగి ఇవ్వను. నాకు నీవు దూరమైనా నా ప్రేమ గుండె ఆగిపోదు. ఊపిరే నీవేను ప్రాణమా, నా మదిన పూచే మల్లిక, నీ వంటు లేని రోజు ఈ లోకం చీకటేను. మా నాన్న మాట కాదనలేకపోయాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దానికి నేనేం చెయ్యాలి? నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఉండాల్సింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు వేరే దారి కనబడలేదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది.
నాకు తనకు కావాలి దివ్య. ఇప్పుడు 100% ఎవరు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళని చూసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. దానికి తగినట్టు మనం మన సిచ్యువేషన్ని మార్చుకోవాలి. కొంతమంది మార్చుకొని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, కొంతమంది మార్చుకోకుండా నీలాగే కష్టపడుతున్నారు. నేను అంతే. నన్ను నేను మార్చుకుంటాను, కానీ ఈ విషయంలో నేనేం చేయలేను. సరే, ఊరికి వెళ్దాం. నీ కావ్య ఏం చెప్తుందో అలాగే చేద్దాం. హా? ఓకే. ఎవరెతను? హాయ్, హాయ్. ఐఎమ్ రాజేష్. హాయ్. ఇక్కడ జరిగిన కన్ఫ్యూజన్ కి కారణం నేనే. తమ్ముడు ఇలా చూడు, ఇప్పుడే మేము క్లియర్ గా ఉన్నాం. స్టెప్ బై స్టెప్ నువ్వు ఇంకా కన్ఫ్యూజ్ చేయకుండా ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. గుణ, నువ్వు ప్రేమించేవు కదా కావ్య, అది ఇంకెవరో కాదు, నా మామ కూతురే. నాకు కావ్యకి పెళ్ళయి 3 రోజులైంది. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వేమైనా ప్రాబ్లం చేస్తావేమో అని మీరెవరు ఊర్లోకి రానివ్వకుండా చేయడానికే దెయ్యాలని పంపాను. ఈ దెయ్యాల క్రీడకి కారణం నువ్వా? నేనేనండి. సోదరా, దెయ్యాలను ఉసుగొల్పింది ఇతనేనా? హాయ్ రాజేష్, నీ టార్గెట్ మా అల్లుడు మీదే కదా ఉండాలి. అది వదిలేసి అబాయకులైన మా మీద ఎందుకయ్యా డైవర్ట్ చేశావు? మీ నలుగురే కదా దెయ్యాలతో ప్లాన్ చేశారు. దివ్య తన నోడుతోనే వద్దని చెప్పించడానికే మీరు వేసిన ప్లాన్ నేను యూజ్ చేసుకున్నాను. ఈ విషయం దివ్యకు కూడా తెలుసు. తెలుసా? అతను చెప్పేది మొత్తం కరెక్ట్. అవును గుణ, నేను చెప్పనందుకు నన్ను క్షమించింది. ఊరికి వెళ్దామని చెప్పి మళ్ళీ వద్దని చెప్పాను చూసారా, అప్పుడే నాకంతా తెలుసు. రాజేష్, కావ్య అంతా ఫోన్ చేసి చెప్పేశారు. 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారు. సారీ గుణ, నన్ను క్షమించు. సరే దివ్య, ఇందులో నా తప్పు కూడా ఉంది. నువ్వేం చేస్తావు? ఎలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి అయినా ఇలాగే చేస్తుంది. దొరికిన జీవితాన్ని సంతోషంగా గడపాలి. అది నాకు అర్థమయ్యేలా చేశావు. లేదంటే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. అల్లుడు, లవ్ చేసి పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. అంతకన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం ఇంకా బ్రహ్మాండం. కరెక్ట్ గా చెప్పావు. ఒకే మెసేజ్ ని ఇద్దరు చెప్పారు, బాగా వినండి. ఇంకో విషయం, రాజేష్ సార్ ఆ దెయ్యాల్లాగా వచ్చి యాక్టింగ్ చేశారే, వాళ్ళ ఫుల్ సైజ్ ఫోటోలు మేము చూడొచ్చా? ఓ చూడొచ్చే. సామి, సామియా? హాయ్, మీ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. సామి, ఆ 3 డెవిల్స్ ని అలాగే ఎస్కేప్ అయిపోయి అల్లుడు కొంచెం సంతోషంగా ఉన్నాడు. అల్లుడు, వాళ్ళు వెళ్ళిపోయినట్టుగానే మనం వెళ్ళిపోతాం. అది కాదు మాంసం, మీ ముగ్గురు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. అలాగా అల్లుడు హనీమూన్ చేసుకుంటాడు. వెళ్ళొస్తాం. సరే అల్లుడు, వస్తాం. మంచిది, బాయ్ బాయ్. ఎలాగైతే వచ్చిన పని పూర్తయింది. అల్లుడు మనసు మారక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సామి, అక్కడ 2 దెయ్యాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ దయ్యాన్ని నేను పంపించలేదు. ఆ దయ్యానికి మాకు ఏ సంబంధం లేదు. సోదరా, మళ్ళీ మరమరైపోయింది.